వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుది దగాకోర్ మేనిఫెస్టో, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపాట్లు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా ఆయన్న పాదయాత్ర. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు టౌన్లో ఈరోజు ఎన్నికల ప్రచారంలో కడప జిల్లా వ్యవసాయ సలహాదారుడు కానాల ఓబుల్ కొండారెడ్డి, అలాగే మండల కన్వీనర్ చీరాకు బాషా, వివి స్వామి, చీరాకి గౌస్ బాషా, జెర్రీ హరి యాదవ్, అమీర్ బాషా, నాయిబ్ దారా రాజు, జక్కల ప్రభాకర్, నారా గోపాల్ మాట్లాడుతూ ఈరోజు జగనన్న ఇచ్చిన హామీలను 99% నెరవేర్చాము కాబట్టి ధైర్యంగా వచ్చి మాకు ఓటు వేసి వేయించమని అడుగుతున్నాం. మనకు పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గర జగన్ పెన్షన్ వస్తుందా లేదా? పెన్షన్ మీరందరూ ముందురా కిషోర్ జరగమా కిషోర్ ఒకసారి కూర్చుందాము, మాట్లాడదాము. అనుకూలంగా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా సాయం చేయండి. ముందుకు రామ్మా, తప్పకుండా సాయం. పిక్చర్ వస్తుందమ్మా, పిక్చర్ ఇస్తాలేమ్మా. పిక్చర్ తప్పకుండా స్కాన్ గుర్తు కొట్టేయమ్మా. చెప్పు గట్టి చెప్పాలి. రమేష్ అని చెప్తే అట్లా అంతేగా. ఇంట్లో ఫ్యాన్ గుర్తుందా? ఫ్యాన్ గుర్తు పెట్టుకో. చెప్తాంలే, మామూలే ఇల్లంతా మామూలే. వెళ్ళి చెప్పకుండా రావాకు. లేకపోతుంది. అయితే అర్హత ఉంటే మాత్రం 100% జగన్ చేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యువకుల చేరికలు. రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధవటం మరియు ఎస్ రాజంపేటకు చెందిన యువకులు జయరాం రెడ్డి, మణికంఠ, సాయి,
ధర్మేందర్, సాగర్, సందీప్ కుమార్, చంద్ర, చంటి, దినేష్ కుమార్, నరసింహ, నిత్య సాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నచ్చి నేడు సిద్ధవటం మరియు ఎస్ రాజంపేట యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారంతా రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పృథ్వీరెడ్డి, చొప్ప వెంకటరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ ఆరిగే సౌమిత్రి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు ఊదరగొట్టిన సూపర్ 6 లో పెన్షన్ల హామీ మాయమైందని, చంద్రబాబుది దగాకోరం మేనిఫెస్టో అనడానికి ఇంతకంటే సాక్ష్యాలేమీ కావాలని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మండిపడ్డారు. మేనిఫెస్టోలో 4000 పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపించనే లేదన్నారు. ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయిందని ధ్వజమెత్తారు. ఇంతకుముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు, కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలు పెట్టాడని విమర్శించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నట ఏం చేశాడు, మేము కూటమి అని చెప్పని 3 ఫోటోలతో బయలుదేరాడు. 3 ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి 2 ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని, ఆర్టీఈ అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి, కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేము. మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ వైసీపీ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. దుర్గాడ గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇంట్లోనే మంచి చేయని వాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చెల్లెలు షర్మిల, సునీత గురించి రోడ్ షోలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, కల్తీ మద్యం పోవాలంటే కూటమిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు. అదలా ఉండగా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారు తమ ప్రచారంలో మునిగి తేలుతున్నారు.
ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. ఏది ఏమైనా తమ ప్రభుత్వమై మళ్లీ అధికారంలోకి వస్తుందని, తాము చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇటు కూటమి పార్టీ నేతలు ఈసారి తమదే అధికారమని, వైసీపీ పాలనతో జనాలు విసిగిపోయారని, కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అందరూ బాగున్నారా? రెండు గాజు గ్లాస్ ఓకేనా? రెండు గాజు గ్లాస్. ఇక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు, మాకు ఓటేయండి సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట. సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటామా మనం? లేదు కదా. సైకిల్ గుర్తు కొట్టేసినా, గాజు గ్లాస్ గుర్తు కొట్టేసినా, కమలం గుర్తు కొట్టేసినా చివరికి గెలిచేది మన ఎన్డీఏ కూటమే కదా. కాబట్టి అది గుర్తు పెట్టుకొని అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవాలి? 1,00,000. అవతల వాళ్ళు కూడా 1,00,000 అంటున్నారంట. డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు పంచే డబ్బులు 1,00,000, మనకు వచ్చే మెజారిటీ 1,00,000. బీజేపీ ఓట్లు, టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము. వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నారు, బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గుర్తుకు ఓటేయండి. బ్యాలెట్ నెంబర్ 4 మీద బటన్ నొక్కండి. 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు. నాది చీమకుర్తి మండలం, సంతనోదలపాడు నియోజకవర్గం. అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను. అలాగే పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాట విని ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి. అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి, మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. జన సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, బీజేపీ శ్రేణులకు, దుర్గాడి గ్రామస్తులందరికీ ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు, బురద చల్లుతున్నారు, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్తుల పత్రాలు జగన్ గారి ఇంట్లో ఉంటాయా అంటూ పవన్ కళ్యాణ్ ఉన్మాద స్థాయిలో మాట్లాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తుంది బీజేపీనే అనే విషయం మాత్రం మరుగున పరుస్తుందన్నారు. ఆడబిడ్డలకు భద్రత, రక్షణ అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ మహిళల విషయంలో దిశతో పాటు ఆసరా, మా ప్రభుత్వ మహిళా సాధికారత సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆసరా. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీకి మేము అన్ని బకాయిలు పూర్తి చేస్తామని చెప్పండి. 26,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో అందరి అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కూడా లక్షల మందికి పిల్లలకి, తల్లులకి మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం. చేయూత గాని, ఈబీసీ నేస్తం గాని, మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు గాని, అర్హత గాని తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, చంద్రబాబుకు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేదు అని చెప్తాను. ఎందుకంటున్నామంటే ప్రతిదీ కూడా రెచ్చగొట్టడము, ప్రజాభిమానాన్ని తప్పుదోవ పట్టించడము చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏ స్థాయికి పడిపోయిందంటే వీళ్ళ నైతికత. ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల మంది యువకులు గంజాయి బారిన పడ్డారు అని చెప్తారు. ఇంతకన్నా అసత్యం, ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉందా? ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపుతూ గంజాయిని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది, జగన్మోహన్ రెడ్డి గారిది. లెక్కలు చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నట్టు 23 లక్షల మంది గంజాయి తాగేసేసి గంజాయికి అలవాటు పడిపోయి యువతంతా నిర్వీర్యమైపోయింది, యువతంతా ఆవిరైపోతుందని చెప్పని ముసలి కన్నీరు కారుస్తున్నారు యువత పట్ల. మీరు యువతని మోసం చేసినటువంటి వాళ్ళు, బాబు వస్తే జాబ్ వస్తుందని మోసం చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పుదారు పట్టించి నిర్వీర్యం చేసి యువతకి విద్యార్థి చదువుకునేటటువంటి అవకాశాలని ఏ మాత్రం కూడా మెరుగుపరచకుండా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలనని ప్రజలకు తెలుసునని, ఎన్నికలు వచ్చేసరికి హడావిడిగా హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం బాబుకు అలవాటేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జీవితాలతో చెలగాట మాడుతాడని, మళ్లీ జన్మభూమి కమిటీలు పాత వ్యవస్థతో చీకటి రోజులు తెచ్చుకోవడమేనని ప్రజలను అప్రమత్తం చేశారు.
చంద్రబాబు కూటమిలో అన్ని సాధ్యం కామిని హామీలేనని, చేయగలిగినవి మాత్రమే సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వివరించారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారు. చంద్రబాబు మాత్రం కండిషన్స్ అప్లై అంటూ పథకాల్లో కోత పెట్టాడు. చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 అనేవి అమలు చేయడన్నారు. చంద్రబాబు సాధ్యం కాని మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని, అసలు బీజేపీ గుర్తును కూడా ఆ మేనిఫెస్టో మీద వాడుకోవడానికి అనుమతించలేదన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించారని, రైతులు పేదల ఎదుగుదలకు సీఎం కట్టుబడి ఉన్నారని, పేదల కోసం సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనుకాడరని చెప్పారు. 2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ ఎకనామిక్, సోషల్ అండ్ సింబాలిక్ రెలవెన్స్ and hence access to the land and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి. ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ ఇది సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్ని కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, కేబినెట్ సెక్రటరీ, దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కేబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్తో అసోసియేట్ అయ్యింది. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది. అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటి మీరు ఇండిపెండెంట్ గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్, అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్, దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలనే దీంట్లో పెట్టింది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, డీటెయిల్స్ ఆఫ్ అన్ని కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనేది దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దీని నుంచే ఆపరేట్ చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. ఏదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కితే చేయలేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి. అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్ లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే విధి నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం జగన్ ఖచ్చితంగా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
పుంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు. ఆయన గెలవడు, చట్టం రద్దు చేసేది లేదు. పింఛన్ లబ్ధిదారుల కష్టాలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేషే కారణం. ఆయన వాలంటీర్లపై ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వడం లేదు అని మంత్రి అన్నారు. పొలువులుగా మాట్లాడుతూ అదేదో స్వప్రయోజనానికి తెచ్చుకున్నారని చెప్పి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములంతా తీసుకుంటాడా? ఈ విధంగా మాట్లాడేది తగ్గుతుందా విపక్షాలకు? నేను అదే ఒకటే చెప్తా ఉన్నాను. ఆ యాక్టు పేదల కోసం, ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం పనికొచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఏ పరిస్థితుల్లోనా ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయము. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, అది రద్దు చేసేది లేదు, రెండో సంతకం లేదు, ఒకటో సంతకం లేదు. దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. విధిగా గడిచిన నెల అంతకుముందు మరి ఈ నెల కూడా మన సెక్రటేరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి. ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లలో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కేవలం 34 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పేరుకు 39 ఉన్నా కానీ 5 లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 34 లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒక అయితే మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 66 లక్షలకు పెంచాడు. 66 లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం 5 గంటలకే మొదలుపెట్టి ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల 97-98% చేసేవాళ్ళు ఒకటో తేదీ వస్తేనే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు. చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు పడే నరకయాతన మనసును ద్రవింపచేస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె మాట్లాడారు. 58 నెలలు లేని కష్టాలు నేడు అవ్వాతాతలు, దివ్యాంగులు పడాల్సి వస్తుందన్నారు. ఉదయం 5 గంటలకే పెన్షన్ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వాతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారన్నారు. పెన్షన్లు టెన్షన్ గా పొద్దున 5 గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెనను చూసి కక్షగట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్, అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఎండల్లో దాదాపుగా 45 పైన ఉంది, 46-47 డిగ్రీస్లో ముసలోళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు, ఎంత కుటిలంగా అయినా చేయగలడని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది. 58 నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి 1 నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, పెన్షన్లు తీసుకునే వయసు, నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? వచ్చి ఒక్కరోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో ఒక్కరోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేందో నీకు అర్థమవుతుంది. కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలాళ్ళని, దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబబేనా అని అడుగుతున్నాం. సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఓట్లకు వస్తే
చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చెంప ఈ చెంప వాయించండి. రాబోయే ఎన్నికలు మే 13 జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన ఆ చంద్రబాబు నాయుడిని, ఆ బీజేపీని, ఆ యొక్క జనసేనని తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జగనన్న ఉంటేనే అన్నీ ఇంటికి వస్తాయి, అందరూ సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఏ కష్టం లేకుండా పేదవాళ్ళందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తన తొత్తుల్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. యువకాలం సభలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అవినీతి చేస్తే చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నన్ను నిలబెట్టి కొట్టండి. ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తా. నేను ఎమ్మెల్యేగా గెలుస్తా. మీ ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పకండి. మా అన్న, మా మామ, మా అల్లుడు, మా బావమరిది ఎమ్మెల్యే అని చెప్పండి. ఏ సమయంలో మీరు వచ్చినా అందుబాటులో ఉంటా అని నాని అన్నారు. రోజు 4,000 కోట్లు నింది, ఈ రోజుకి 1000 కోట్లు పెరిగింది ఆయన ఆస్తి. అంటే 5,000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు పెరుగుతా ఉంది. మీరు అనుకోవచ్చు 5,000 కోట్లు ఏ విధంగా పెరిగితే నానన్న తప్పు చెప్తున్నాడని. నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా చెప్తున్నా, ఆలోచించండి. మన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్. ఎర్రచందనం, ఎర్రవారిపాలెం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు సుమారు 1200 నుంచి 1300 కేసులు ఎర్రచందనం మన ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో 100 నుంచి 120 కేసులు పెట్టలా. అంటే 1000 కేసులు దాదాపు. ఎర్రచందనం తలకొన అడివే కాలేయింది. దీని వెనకాల ఎవరున్నారు? మా అక్కలు ఏం మాట్లాడలా, సైలెంట్ గా ఉన్నారు. ఎవరున్నారక్క? చెవిరెడ్డి ఉన్నాడు. దీని ద్వారా సుమారు 1500 కోట్లు సంపాదించాడక్క. అదేవిధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ, గ్రావల్ కొండ 5 హెక్టార్లు తీసుకున్నాడు, 15 హెక్టార్లు కొట్టాడు. నేను మైన్స్ విజిలెన్స్ కి పెట్టా, కలెక్టర్ గారికి పెట్టా, ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే. వాళ్ళు గూగుల్ సర్వే చేశా ఎన్ని హెక్టార్లు తీశారని. ఒక్క రోజుకి 250 టిప్పర్లు నడవలూరు నుంచి వెళ్ళిందన్న మొన్న 3 నెలల వరకు. ఒక టిప్పర్ వేల 20,000 250 టిప్పర్లు ఇంటి 20,000 అంటే 50 లక్షలు. నెలకి 30 రోజులు, 5 రోజులు 5 రోజులు లీవ్ ఎత్తుకున్నా 25 రోజులకి ఎత్తుకుంటే 12.5 కోటి ఒక నెలకి. సంవత్సరానికి ఎత్తుకుంటే 150 కోట్లు, 5 సంవత్సరాలకి ఎత్తుకుంటే 750 కోట్లు ఒక ఎర్రమట్టిలో వచ్చిందన్న. అదేవిధంగా ఇసుక, మన రూరల్ మండలం చంద్రగిరి మండలం ఉన్నట్టు ఇసుక రోజుకి 500 టిప్పర్లు ఆయన కుటుంబ సభ్యులు గానే ఆయన గాని పొందాడన్న. ఒక టిప్పర్ వేల 25,000 అన్న, 10 చక్రాల టిప్పర్ 25,000 ఇంటూ 25 500 టిప్పర్లు అన్న. అంటే లెక్కేయండి, ఒక రోజుకి 1,25,00,000. నెలకి ఎంత అయిందన్నా? 25 రోజులు అంటే ఆల్మోస్ట్ 40 కోట్లు అయింది. సంవత్సరానికి ఎంత అయింది? 480 కోట్లు అయింది. 5 ఏళ్ళకి ఎంత అయింది? 2,500 కోట్లు అయిందన్న. అంటే 2,500 ఒక 1,500 ఎర్రచందనం, ఒక 750 ఎర్రమట్టి, అంటే 4,750 కోట్లు అయిందన్న సుమారు. అట్లా ఇట్లా. ఇది కాకుండా నా మట్టం ల్యాండ్లన్నా, ఎక్కడ ఉన్నా మట్టం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్నా. ఎక్కడున్నా అదే విధంగా తుడా కల్పవృక్షు, తుడాలో 450 కోట్లుంటే ఈ రోజు 80 కోట్లు ఓడి తీసుకున్నాడన్న. తుడా అనేది ఆయన కల్పవృక్షు, ఆయన ఇది జరిగిందన్న. దీని ద్వారా 5 కోట్లన్నా. ఇది సాక్షిని మీకు చెప్తున్నా, నేను తప్పు చెప్పలా. ఇక్కడుండే వైసీపీ లెక్క కూడా చెప్పిందన్నా. వైసీపీ కుటుంబ సభ్యులేనా, వేరెవరుగా లెక్క చెప్పింది. ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తి మనకి కావాలా అవుతా? గట్టిగా కావాలా వద్దా? అదేనా. ఇది కాకుండా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులను భయపెట్ల. అధికారుల దగ్గర మన నెల మామూలు తీయలేదన్నా. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రిజిస్టర్ ఆఫీసుల్లో మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా. తీసానడా లేదన్నా? ఇదే కాకుండా ఆర్డీఓ గారు, గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి 50 సంవత్సరానికి 50 నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం. ఇదంతా ఎవరు పైన పడుతుంది? నా భారం మన పైన పడుతుంది భారం. ఆర్డీఓ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోతే
5,000 పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు 50,000 కట్టాలని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరున్నా? ఆర్టీఓ దగ్గర పోయి ఒక నేలకో ఒక స్థలానికో సంతకం 10,000 రూపాయలు ఈ రోజు వచ్చి 2 లక్షలు అవుతుందినా? దీనికి కారణం ఎవరున్నా? దీనికి కారణం ఎవరు? ఇదేనా? ఇది ఈ విధంగా జరుగుతా ఉందనా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగాలన్నా, మీకు ఒక చిన్న ఉద్యోగం చెప్తాన్నా, ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండా. చెవిరెడ్డి వస్తే కూడా నేను కాణిపాకు అయినా సరే, ఆయన తుమ్మలగుంట అయినా సరే, తుమ్మలగుంట రోడ్ల గుడికి కూడా ప్రమాణం. డోర్న కంబాల మల్లయ్య గారిపల్లి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్న. లాస్ట్ టైము ఆయన ఉద్యోగాలు అడిగారు, వెళ్ళి అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కరానని. అన్న రేపు ఎల్లుండని తిప్పాడు. లాస్ట్కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని. వెళ్ళారు. వెళ్తే ఏం ఉద్యోగం తెలుసా? 3 రిజిస్టర్ ఆఫీసులో పోయి కూర్చోమన్నాడు. చంద్రీ రిజిస్టర్ ఆఫీసర్, తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్, రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్. ఏమి ఇచ్చారు తెలిసిన ఆయనకి లెక్క. నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది, ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి 10,000 జీతం ఇచ్చినాడు. అంటే 10,000 జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసుల్లో 50 లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా? ఎవరిదే? ఇది నా చెవిరెడ్డి. ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను, ఈ అక్కా తల్లికి అన్నాదమ్ములకి అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా, అవినీతి అనేది నేను చేస్తే నేను గాని నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొడుకు గాని చంద్రగిరి టవర్ క్లాక్ నిలబెట్టి నన్ను కొట్టండి. ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అవినీతి చేస్తే నన్ను కొట్టండి. నేను నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో, మా చిన్నాయన గారి నాయకత్వంలో అడుగుజాల్లో పనిచేస్తానన్నా. అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను. ప్రతి ఒక్కడికి మీకు అన్నదమ్ముల్లాగా ఉంటాను. నాకు ఒకసారి ఆలోచించండి అన్న. నేను మీరు అనుకుంటే రేపు గెలిస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తా. ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్నా. మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్ది లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి అన్న. నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా? నాని అంటే ఎవరన్నా? మీ కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే కాదు, మీ కుటుంబ సభ్యుడు. ఇది గుర్తుపెట్టుకున్న నేనైనా సరే, నా ఫ్యామిలీ అయినా, ఎవరికైనా మీకు తెలుసు. ఏ టైంలో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు. ఈ ఉండేవాళ్ళు చాలా మంది తెలుసు. ఏ టైంలో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది, ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు. అదే విధంగా నేను చచ్చిపోయేంత వరకు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా, మచ్చ రాకుండా నడుచుకుంటానని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా. ఇంకోటన్నా, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి తెలుసు కదన్నా మీకు. రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది, అది తొండలాగుంటుంది. ఊర్లో అందరూ తెలుసు, పిల్లలకు తెలుసో తెలీదు కొత్తగా ఉండే వాళ్ళకి. ఆ ఊసరవెల్లి కథ ఏమంటే రాయేస్తే మారుతుంది. ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా 4 సంవత్సరాల 11 నెలలు ఇంట్లో పనుకుంటాడు. ఆ నెల రోజులు రోడ్డుకు వస్తాడు. అప్పుడే కులాలు వస్తాయి, అప్పుడే మతాలు వస్తాయి, అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా. ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా. నేను కూడా కొన్ని ఆవేశం చేశా. ఈ 5 ఏళ్ళలో అతను రాజకీయం తెలుసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న నామినేషన్ అప్పుడు ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు. మనల్ని ఏ విధంగా రెచ్చగొట్టినాడు తెలుసు. అయినా ఎక్కడ మన సోదరులు రెచ్చిపోలా, దెబ్బలు తినేదానికి కూడా రెడీ అయినాం. ఇటువంటి చెవిరెడ్డి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన వల్ల మన దేవ్ గెలుపు చావైనా రేవైనా మే 13వ తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. చావైనా రేవైనా మే 13 వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఇది ఒకటి. ఇడున్న సోదరుమణులకి, అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న విన్నపమున. వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట, ఏదో ఓటుకు ఒక 10,000 ఇస్తాడంట, బంగారం 6 గ్రాములు ఇస్తాడంట. తీసుకోండి, అది మన డబ్బు. తీసుకొని దేనికేస్తాము? దేనికి ఇంకా పల్లా? దేనికి? ఓట్ ఫోర్ మర్చిపోకుండా అక్కా చెల్లెలు అందరూ ఏంటన్నా. ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా. ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజీ పై నుంచి చెప్తున్నా, బతికించిన చంపిన మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉందన్నా. మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా విసుకుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చంద్రబాబు గారి నాయకత్వం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.